హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక్కడ ఏంటో చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను చూపిస్తున్న గడియారం నాకు గిఫ్ట్గా వచ్చింది. ఆ గిఫ్ట్గా వచ్చిన గడియారాన్ని దాని మధ్యలో ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఏదైనా స్టిక్ చేద్దాము అని నా ఈ ప్రయత్నం. అందుకే కలర్ పేపరు, సిజరు అన్నీ తీసుకుంటున్నాను. ఈ టెస్టర్తో బోల్ట్లన్నీ తీసి పక్కన పెట్టి ఇంకేముంది వచ్చేసింది కదా అనుకున్నా. మొత్తానికి అయితే బ్యాక్ పార్ట్ వచ్చింది, కానీ ఫ్రంట్ పార్ట్ అదేనండి. ఫ్రేము అది ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్కి కూడా చిన్న చిన్న నట్లు ఇచ్చాడు. ఆ నట్లను తీయాలంటే చాలా కష్టం వేసింది. నేను ఆ నట్లు పీకటానికి కూడా చాలా స్లోగా నిదానంగా తీయాల్సి వచ్చింది. మొత్తానికి అయితే ఇది చూపిస్తున్నా చూడండి. ఆ ఫ్రేమ్ కూడా తీసుకోవాలి. ఆ ఫ్రేమ్ తీయాలంటే ఆ చిన్న చిన్న నట్లు రావాలి. ఆ చిన్న చిన్న నట్లు రావాలంటే చాలా నిదానంగా చేసుకోవాలి. ఈ నట్లు తీసే లోపల నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఏం లేదండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నేను ఎప్పుడూ ఏమీ ఇట్లా మాట్లాడటం కానీ చేయటం కానీ ఎప్పుడూ చేయలేదు. కాకపోతే నాకు మాట్లాడేటప్పుడు కొంచెం తడబాటుగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎలా స్టార్ట్ చేయాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాదు. అందుకని నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఏమన్నా మిస్టేక్గా మాట్లాడినా, ఏమన్నా తప్పుగా మాట్లాడినా సారీ అండి. ఇదిగోండి, మొత్తానికి ఇది మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఫ్రేమ్ మొత్తం తీసేసానండి. తీసేసిన తర్వాత చూసారా, గ్లాస్ కూడా నీట్గా, ఇది ఎక్కడ పగిలిపోద్దేమో అదొక టెన్షన్ అండి నాకు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి కదా. పగిలిపోతే నేను చేసిన దానికి అర్థమేముంది. ఇక్కడ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ అన్నీ కూడా తీయాలి కదా. ఇవి కూడా చాలా అల్పంగా ఉన్నాయి. నిదానంగా స్లోగా తీసుకోవాలి కదా, అందుకని నిదానంగా స్లోగా తీసుకుంటున్నాను. ఇలా మూడు తీసేసిన తర్వాత ఇందాక కలర్ పేపర్ తీసుకున్నా కదండి, ఆ కలర్ పేపర్ని తీసుకొని ఇప్పుడు చూపించిన గడియారానికి మధ్యలో ఎంత సర్కిల్ అయితే కావాలో అంత సర్కిల్కి మా ఇంట్లో ఒక ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్తో ఆ సర్కిల్ని కరెక్ట్గా మెజర్ చేసుకొని ఈ పేపర్ మీద చూడండి, ఆ ప్లేట్తో మెజర్ చేసుకొని పెన్సిల్తో డ్రాయింగ్ చేసుకుంటున్నాను, డ్రా చేస్తున్నాను. చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలిగా. ఇప్పుడు అసలైన టాస్క్ ఇక్కడే ఉందండి. ఎందుకంటే కట్ చేసుకోవాలంటే నా హ్యాండ్ కొంచెం షివరింగ్ ఉంటుందండి. ఏదన్నా చేసేటప్పుడైనా, ఏదైనా చెప్పేటప్పుడైనా కొంచెం హ్యాండ్ షివర్ వస్తుంది అనమాట. అంటే లైట్గా వణుకుద్ది. ఆ వణికే క్రమంలో ఎక్కడ పేపర్ కట్ అయిపోద్దా ఏమవుద్దా అని కొంచెం టెన్షన్గా, కంగారుగా చేస్తూ ఉంటాను. మొత్తానికైతే సర్కిల్ లాగా కట్ చేశాను. ముందుగానే అక్కడ మధ్యలో అవర్ హ్యాండ్ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఆ వాటి దగ్గర కూడా కొంచెం మార్కింగ్ చేసుకున్నాక నిదానంగా కట్ చేసినా కూడా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్లా కనిపిస్తే అవి కూడా నీట్గా చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత దాని వెనకాల కొంచెం గమ్ము రాసేసి దాన్ని స్టిక్ చేసేసా. చూసారా ఎంత గమ్ము రాసానో. ఆ గడియారానికి అలా స్టిక్ చేసేసి ఎటు బబుల్స్ రాకుండా నీట్గా స్టిక్ చేసిన తర్వాత అట్లా స్టిక్ చేసేసుకున్న తర్వాత చూడండి ఎట్లా స్టిక్ చేశాను. తర్వాత ఏం చేశానంటే, ప్లెయిన్గా ఉంది కదా, దీని మీద ఏదైనా కొంచెం చిన్నవి ఏమన్నా వేద్దామని చెప్పి నాకు వచ్చింది నేను ఏదో ప్రయత్నించానండి. చిన్న చిన్న ముగ్గులా, ఫ్లవర్స్ లాగా అట్లా వేశాను. మనకి వెడ్డింగ్ కార్డ్స్ వచ్చినప్పుడు దానిపైన వినాయకుడి ఇట్లా చిన్న చిన్న ఫ్రేమ్స్ లాగా ఉంటాయి చూడండి, అది కూడా అంటిద్దామని చూసా. ఇదిగోండి ముగ్గు ఇట్లా డిజైన్ వేశాను, కానీ పైనది మాత్రం నాకు నచ్చలేదండి. మొత్తానికి చుట్టువైపులా వేసేసిన తర్వాత అట్లా వినాయకుడిది అట్లా చిన్న ఫ్రేమ్ అంటించిన తర్వాత ఏముందండి, మళ్ళీ బోల్ట్లు తీసినవన్నీ మళ్ళీ అదే ప్రకారంగా పర్ఫెక్ట్గా పెట్టాలి కదా. అవర్ హ్యాండ్ దగ్గర నుండి, మినిట్ హ్యాండ్ దగ్గర నుండి అన్నీ పెట్టుకొని సెట్ చేసుకోవాలి కదా, అదే చేస్తున్నానండి.
ఫ్రేమ్ అదంతా సెట్ చేసుకోవాలి కదా. ఎట్లా అయితే తీసామో, ఎట్లా అయితే నట్లు బోల్ట్లు అవర్ ఫోన్ హ్యాండ్ తీసావు. మినిట్ హ్యాండ్ ఏ విధంగా అయితే తీసామో మళ్ళీ అదే విధంగా సెట్ చేసుకోవాలి కదా. మొత్తానికైతే అట్లా సెట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా ఉందండి. చూడటానికి బాగుంది కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాగుంది కదా అవుట్పుట్. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.